ఓకే, ఈ అమ్మాయిని ఆపరేషన్ థియేటర్కి తీసుకెళ్ళు. గుడ్ మార్నింగ్ అంకుల్. హాస్పిటల్ ఓపెనింగ్ రాలేకపోయాను, ఏమనుకోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్. రండి, ఛాంబర్లోకి వెళ్ళి మాట్లాడుకుందాం. ఇప్పుడు ఆ ముఖాన్ని సర్జరీ ద్వారా అందంగా చేస్తారా అంకుల్? అవును విష్ణు, అందవికారంగా కూడా మార్చగలం. ఇందులో మంచి నైపుణ్యం సాధించారు అంకుల్. అంతేకాదు విష్ణు, పూర్తిగా రూపం మార్చమంటే కూడా మార్చగలం. అలాగా? రండి శర్మ గారు, రండి. రిసెప్షన్లో డబ్బు తీసుకోమన్నాను, తీసుకున్నారా? తీసుకున్నాను గుప్తా గారు, అవసరానికి ఆదుకున్నారు, చాలా సంతోషం. దాందే ఉంది శర్మ గారు. విష్ణు, ఈయన శర్మ గారు, మనకు బాగా కావాల్సిన వారు. నమస్తే అంకుల్. సరే అంకుల్, మరి నేను వెళ్ళొస్తాను. ఓకే విష్ణు, నేను కూడా ఆపరేషన్ థియేటర్కి వెళ్ళాలి. బై ద వే, శర్మ గారిని కొంచెం ఇంటి దగ్గర డ్రాప్ చేస్తావా? అయ్యో బాబు, నీకెందుకు శ్రమ? పర్వాలేదు రండి, శ్రమ పడ్డానికి మిమ్మల్ని నేను మొయ్యాలా? నా వెహికల్ మోస్తుంది. రండి శర్మ గారు. బాయ్ అంకుల్. ఇంట్లోకి రా విష్ణు. ఈ ఇల్లు కూడా గుప్తా గారే ఇప్పించారు. అతని స్నేహితులు ఆర్మీలో పనిచేస్తున్నారు. ఉద్యోగరీత్యా ట్రాన్స్ఫర్ అయితే ఖాళీగా ఉందని ఈ ఇంట్లో ఉండమన్నారు. అలాగా? రా బాబు, కూర్చో బాబు. సుభద్ర, సుభద్ర, అమ్మా లక్ష్మి. వస్తున్నా నాన్న. ఈ అబ్బాయి విష్ణు, మీ కాలేజే, తెలుసా? హాయ్. అమ్మా లక్ష్మి, డబ్బులు బీరువాలో పెడతాను. రాజాని రేపు ఫీజు కట్టేయమను. 3-4 రోజుల్లో నీ ఫీజు కడతాను. మీరిద్దరూ మాట్లాడుతూ ఉండండి, నేను వస్తాను. నువ్వు పెట్టాల్సినవి నమస్కారాలు కాదు, తప్పుకోండి తప్పుకోండి, ట్రైన్ వచ్చేస్తుంది, తప్పుకోండి. అబ్బా, ఇప్పుడు ఈ ప్లేస్ లో నీ ట్రైన్ తిరగడం అంత అవసరమా? నువ్వు లక్ష్మి తమ్ముడువేనా? అవును. ఎలా చెప్పావు? ప్రతి అందమైన అమ్మాయికి నీలాంటి తింగర తమ్ముడు ఒకడు ఉంటాడులే, అందుకని. అయితే నేను తింగర ఉన్నా? డౌటా? ఏంటే, ఎవరు బాబు మీరు? విష్ణు అని మంచి సంస్కారం గల అబ్బాయి. ఓహో, అవును. స్కూల్ లేదా అమ్మా? లేదమ్మా. అలాగా? అయితే వెళ్ళి చదువుకోమ్మా. వెళ్ళి చదువుకోరా. 24 గంటలు ఆటేనా? నన్ను నిజం ఇరికిస్తావా? నీకుందిలే. వెళ్ళొస్తానండి. ఏమైనా ఇచ్చారంటే తాగటానికి? అడిగిందే ఇవ్వలేదండి. వెళ్ళొస్తానండి. అలాగేనండి, మళ్ళీ రమ్మంటారా? వస్తూనే ఉంటానండి. ఎంత మర్యాద, ఎంత మర్యాద. అయినా ఈ రోజుల్లో ఆడపిల్లలు బాగా మారిపోయారులేండి. కట్ చేద్దాం అనుకుంటున్నాను. చాలా హుషారైన కుర్రాడు. దారి పొడవునా అలా నవ్విస్తూనే ఉన్నాడమ్మా. దట్ ఈస్ యూత్. యూత్ అంటేనే హుషార్ శర్మ గారు. మీకోసం 2 లైన్లు చెప్పనా?
లవ్ యాజ్ మచ్ యాజ్ యు బ్రీత్, లవ్ యాజ్ లాంగ్ యాజ్ యు లివ్. బై బై. విష్ణు ఏంటమ్మా అంటున్నాడు? శ్వాసించే వరకు నవ్వుతూ ఉండు, బ్రతికున్నంత వరకు ప్రేమిస్తూ ఉండు అంటున్నాడు నాన్న. మంచి మాటే. Laugh as much as you breathe. Laugh as much as you breathe. Laugh as long as you live. నేను ఇవ్వను. చేతనైతే తీసుకో. ఆ, కొట్టుకో. ఎవరికి నష్టం? నేను నేను ఇవ్వను. బాక్స్ ఇవ్వు. చేతనైతే తీసుకో. నేను మాత్రం ఇవ్వను. నేను అస్సలు ఇవ్వను చెప్పాను కదా. ఇవ్వమంటుండే. అబ్బబ్బబ్బబ్బబ్బా ఏమిట్రా ఆ? ఇల్లంతా సంత చేసేస్తున్నారు. చూడే, ఈ హాట్ బాక్స్ నేను స్కూల్కి తీసుకెళ్తానంటుంటే నా దగ్గర నుంచి లాక్కుంటుంది. కాలేజ్కి బాగుంటుంది కదా అని ఈ లంచ్ బాక్స్ ని తీసుకెళ్దాం అనుకుంటే వీడు మాత్రం అసలు ఇవ్వటం లేదమ్మా. సర్లే అమ్మా, వీడు చిన్నోడు కదా, నీకు వేరే బాక్స్ కడతాను. సర్లే, ఎప్పుడు అదే డైలాగ్. అందుకే ఇంటికి పెద్దవాళ్ళుగా పుట్టకూడదు అంటారు. రేయ్, ఆగు. నేను దొరకను. హే, ఏంటి ఇంత డల్ గా అన్నా? ఏముంది, ఫీజు కట్టలేదుగా, హాల్ టికెట్ ఇవ్వనన్నారు. హాల్ టికెట్. మీరు వెళ్ళండి, నేను వస్తాను. హీరో గారు వస్తే మీ అవసరం లేదన్నమాట. ఈవినింగ్ ఏ మూవీకి వెళ్దాం? మమ్మీ ఒప్పుకోదేమో. ఏ పర్వాలేదు, కంబైన్ స్టడీస్ అని చెప్పేసి. హాల్ టికెట్ ఎలా తెచ్చారు? ఫీజు కడితే ఇచ్చారు. ఫీజు ఎందుకు కట్టారు? ఏ కట్టకూడదా? నేను మీకు ఏమవుతానని కట్టారు? నువ్వు నాకు చాలా అవుతావు లక్ష్మి. నువ్వు కాలేజీకి వచ్చిన ఫస్ట్ రోజే నేను చూసి ఇంప్రెస్ అయ్యాను. నీకున్నంతలోనే వేరే వాళ్ళకి సాయం చేయడం నాకు చాలా బాగా నచ్చింది. మొన్న అనాథ శరణాలను నేను చూసి ఇష్టపడ్డాను. ఒక రకంగా ప్రేమిస్తున్నాను. అయినా అందరూ ఏమనుకుంటారు? అమ్మ తల్లి అని క్వశ్చన్స్ వేయకు. పూర్ స్టూడెంట్స్ ఫండ్ నుంచి హాల్ టికెట్ అందరికీ కట్టాం. నేను కూడా పూర్ స్టూడెంట్ నేరా, ఆ? నా ఫీజు కూడా కట్టు. నువ్వు పూర్ స్టూడెంట్ ఏంట్రా? బాగా బలిసి కొట్టుకుంటున్నావు. నీ స్మాష్ అయిపోతావు. రేయ్, నిన్ను విడిచిపెట్టే సమస్య లేదురా. మనకి ఉన్నదంతా అమ్మేసినా సరే కంపెనీని లేవతీయడం కష్టం. సక్సెస్ సార్. మంత్రి గారు ఫైల్ మీద సంతకం చేయడానికి ఒప్పుకున్నారు సార్. ఈజ్ ఇట్? అయితే ఒక కండిషన్ పెట్టారు సార్. ఏంటది? వాళ్ళ అమ్మాయిని తమ కోడలుగా చేసుకోవాలన్నారు సార్. అంతే. మనం నష్టాల్లో ఉన్న సంగతి ఆ మంత్రికి తెలియక మనతో సంబంధం కలుపుకోవాలనుకుంటున్నారు సార్. విష్ణుని అమ్మాయికిచ్చి పెళ్లి చేస్తే మన కంపెనీ మళ్లీ పూర్వస్థాయికి వస్తుంది. ఇదేటండి బండికి అడ్డంగా పడిపోతాను రా. సీరియస్ ఆపండి సార్, యాండ్తో బ్యాండ్ వాయి చేస్తున్నారు. కడుపుకి అన్నం తింటున్నావా, బిర్యానీ తింటున్నావా? పట్టు పగల
మిట్ట మధ్యాహ్నం హెడ్లైట్లు వేసుకొస్తానా అంటే అసలు నీకు హెడ్ ఉందా? చూడలేదండి. అయితే అలా కొట్టేస్తారా? బాధ్యతలు వచ్చారని కొట్టాలా, లేకపోతే అందరూ ఇదే డైలాగ్ చెప్తారు. చెప్పేవాడు నీకు చెప్పేవాడే. కర్మరా బాబు, దీని అమ్మ జీవితం. అనా నువ్వు కూడా పాస్ అయ్యావే. పక్కనోడు బాగా రాస్తే ఎందుకు పాస్ అవడు? మీ నాన్న మినిస్ట్రీ ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి ఏ జాబ్ అయినా ఇస్తాడే, మరి మా సంగతి ఏంది? థ్యాంక్ యూ సార్. మంచిది విష్ణు. సార్ 4 మంచి మాటలు చెప్పండి సార్. ఇంతకాలం పాటు మేము చెప్పినవన్నీ మంచి మాటలు అనుకుంటున్నాం. హ్యాపీగా 4 సంవత్సరాలు మీరు మాతో గడిపారు. ఈ 4 సంవత్సరాలు మీ జీవితంలో 100 సంవత్సరాలకు సరిపడా అనుభవసారం అందిందని మేము భావిస్తున్నాం. మీకు ఏది మేలు కలుగుతుందో అదే నేర్పామని మా అధ్యాపకులను భావిస్తున్నాం. ఈ వయస్సు మీ జీవితంలో ఓ కీలకమైన దశ. గొప్ప పనివంతులుగా మారి దేశానికి వెన్నెముకలుగా తయారవుతారో లేదా వ్యసనానికి బానిసలై మగ్గిపోతారో ఈ దశలో నిర్ధారణ అయిపోతుంది. మీరంతా హాయిగా పెళ్లిళ్ళు చేసుకొని ఆడపిల్లల్ని కని స్త్రీ పురుష నిష్పత్తిని సమానం చెయ్యండి.